తెలంగాణ పల్లె ప్రజలు అందించిన ఆశీర్వాదం తమ ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ఆశీర్వాదంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు సంబంధించి అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం. ఇందిరా మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలో 1000 విజయ డైరీ పార్లర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనివ్వనుంది. రైతుల యూరియా కష్టాలు తీర్చేలా సర్కార్ కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. యూరియా కోసం రైతులు క్యూలైన్లో నిల్చునే కష్టాలకు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేలా ప్రత్యేక మొబైల్ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంతో యూరియా పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు సమయం, శ్రమ ఆదా కానున్నాయని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు యూరియాను ఒకేసారి కాకుండా విడతల వారీగా సరఫరా చేయనున్నారు. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు 2 విడతల్లో, 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతన్నలకు 3 విడతల్లో, 20 ఎకరాలకు మించి ఉన్న భూమి రైతులకు 4 విడతల్లో యూరియా బుక్ చేసుకుని తీసుకెళ్లాల్సి ఉంటుంది. యాప్లో రైతు పట్టాదార్ పాస్బుక్ నెంబర్ నమోదు చేయగానే లింక్ అయిన ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయగానే రైతుకు చెందిన భూమి విస్తీర్ణం, సాగు చేసిన పంటకు అవసరమైన యూరియా పరిమాణంలో బుకింగ్ ఆధారంగా రిటైలర్లు, సహకార సంఘాల ద్వారా యూరియా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. బుకింగ్ చేసుకున్న యూరియా కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. గడువులోగా యూరియా తీసుకోకపోతే తిరిగి స్టాక్లోకి వెళ్తుంది. రైతులకు అవసరమైన యూరియాని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. యాప్ ద్వారా యూరియా పంపిణీ వల్ల ఎరువులు పక్కదారి పట్టకుండా పంట పండించే అన్నదాతలకు మాత్రమే అందుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో 1000 విజయ డైరీ పార్లర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాడి ఉత్పత్తుల విక్రయాల పెంపుతో పాటు మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనందించేందుకు మండలానికి 1, మున్సిపాలిటీలో 2 చొప్పున అందుబాటులోకి తేవాలని పాడి పారిశ్రామిక అభివృద్ధి సమాఖ్య సెర్పుని సర్కారు ఆదేశించింది. పాడి రైతుల నుంచి సేకరించే పాలతో వివిధ ఉత్పత్తులను తయారు చేస్తున్న విజయ డైరీ సేల్స్ డబుల్ చేసే సన్నాహాల్లో ఉంది. ఇందులో భాగంగా కొత్త డైరీ పార్లర్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్లో నిరుద్యోగుల ద్వారా 100 కొత్త డైరీ పార్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద డైరీ పార్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 14 రకాల వ్యాపారాలకు చేయూతనిస్తున్న ప్రభుత్వం తాజాగా విజయ డైరీ పార్లర్లలోనూ అవకాశం కల్పించాలని భావించింది. మెడిసిన్ చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో చదివిన పేద వర్గాల పిల్లలకు ఇప్పుడు భారీగా ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. వారు ఇంగ్లీష్ భాషతో ఇబ్బంది పడుతున్నారు. పాఠాలు అర్థం కాకపోవడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఆత్మన్యూన్యత భావంతో చదువును మధ్యలోనే ఆపివేయడం, టాలెంట్ ఉన్న భాషాపరమైన ఇబ్బందులతో మెడికల్ టెర్మినాలజీని అర్థం చేసుకోకపోవడం, ఒత్తిడితో పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. ఈ ఇబ్బందుల నుంచి విద్యార్థుల్ని బయటపడేసేందుకు వారికి స్పోకెన్ ఇంగ్లీష్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలకు ఇంగ్లీష్ క్లాసులు చెప్పాలని, ఇందుకు అవసరమైన టీచర్లను నియమించాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల విధానంలో మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 6 నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన అందుబాటులో ఉంది. గురుకులాల్లో 5వ తరగతి నుంచే క్లాసులు ప్రారంభమవుతున్నాయి. దాంతో అదే విధానాన్ని మోడల్ స్కూళ్లలోనూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్ ని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మోడల్ స్కూళ్లలో 5, 6 తరగతుల్లో అడ్మిషన్ల కోసం ఒకేసారి ప్రవేశ పరీక్ష పెట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడం లేట్ అయితే మాత్రం ఎప్పటిలాగే 6వ తరగతి అడ్మిషన్ల కోసమే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇందుకు అనుగుణంగా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అందించిన ఆశీర్వాదం ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ఆశీర్వాదంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ఎన్నికల యంత్రాంగానికి, అధికారులకు ప్రభుత్వం తరఫున సీఎం అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు ముఖ్యమంత్రి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా తమకు 7,527 పంచాయతీల్లో ప్రజలు అందించిన ఆశీర్వాదం మరింత బాధ్యత పెంచిందన్నారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను సాధించడంపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయం మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయానికి వస్తామని తెలిపారు. 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3,511 బీఆర్ఎస్, 710 గ్రామ పంచాయతీలు బీజేపీ, టోటల్గా 4,221 బీఆర్ఎస్, బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఇది 33%. దాదాపుగా 146 గ్రామ పంచాయతీలు సిపిఐ, సిపిఎం, ఇతరులు 1%, ఇతర రాజకీయ పార్టీలు కూడా నెగ్గడం జరిగింది. తద్వారా కాంగ్రెస్ రెబెల్స్ 66% గెలిస్తే బీజేపీ, బీఆర్ఎస్ 33%, కమ్యూనిస్టులు 1% ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించారు. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. తమ ప్రభుత్వం క్రమపద్ధతిలో అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని సీఎం వివరించారు. ఆదాయాన్ని పెంచుకుంటూ దుబారాను తగ్గిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయమన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో మెలవించి పరిపాలన అందించడం, అన్నిటికంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు. ఈ వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి ఆర్బీఐ గవర్నర్కి వివరించారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు, 3వ డిస్కీమ్ ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తెలంగాణలో బ్యానింగ్ ఆఫ్ ఆన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ యాక్ట్ బండ్స్ ని నోటిఫై చేయాలని సీఎంని కోరారు సంజయ్ మల్హోత్రా. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చొరవతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్ల క్లెయిమ్ క్యాంపెయినింగ్ అంశాలను సైతం ముఖ్యమంత్రికి వివరించారు.